ప్రభు యేసుక్రీస్తుని నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ సోమవారము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. లోకమునేలు రాజులారా, మీరు న్యాయమును పాటింపుడు, మీ హృదయాలను ప్రభువు మీద లగ్నము చేసుకొనుడు, చిత్తశుద్ధితో ఆయన కొరకు గాలింపుడు. తనను పరీక్షకు గురి చేయని వారికి, తనను శకింపని వారికి ఆయన దర్శనమిచ్చును. దురాలోచన కలవారికి దేవుడు దొరకడు. దేవుని పరీక్షించుటకు సాహసించు వారిని ఆయన శక్తి పిచ్చివారినిగా చేయును. జ్ఞానము కపటాత్ముని వరింపదు, అది పాపి హృదయమున వసింపదు. ఉపదేశము నొసగు పవిత్రాత్మ కపటమును అంగీకరింపదు, అది మూర్ఖత్వమును సహింపదు, అన్యాయమును మెచ్చుకోదు. జ్ఞానము నరులతో స్నేహము చేయు ఆత్మము, కానీ అది దేవుని నిందించు వారిని సహింపదు. దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును, అతని హృదయాలోచనలు పరీక్షించును, అతని పలుకులను వినును. దేవుని ఆత్మ ప్రపంచమందంతటిని ఆవరించి ఉన్నది, అది ఈ లోకమంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకు ఆ ఆత్మకు తెలియను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. యేసు తన శిష్యులకు ఉపదేశించుచు, పాపపు శోధనలు రాక తప్పవు, కాని అందుకు కారకుడైన వానికి అనర్థము. ఈ చిన్నవారిలో ఎవనినైనా పాపము చేయుటకు పురికొల్పినచో అట్టివాని మెడకు తిరుగుట రాయి కట్టి వానిని సముద్రములో పడద్రోయుట మేలు. జాగరూకులు కండు, నీ సోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని మందలింపుము. అతడు పశ్చాత్తాపపడిన ఎడల అతనిని క్షమింపుము. అతడు రోజుకు 7 పర్యాయములు నీ పట్ల తప్పిదము చేసి 7 మార్లు నీ వద్దకు వచ్చి, నేను పశ్చాత్తాపపడుచున్నాను అని నీతో చెప్పిన ఎడల వానిని క్షమింపుము అని చెప్పెను. శిష్యులు ప్రభువుతో, మా విశ్వాసము పెంపొందింపుము అని కోరిరి. మీకు ఆవగింజంత విశ్వాసమున్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పెళ్లగిల్లి సముద్రములో నాటబడునుగాక అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.